ఫ్రెండ్స్ ఇక్కడ రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. అంతేకాకుండా లైక్ బటన్ ఉంది, దీన్ని కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా నేను ఎప్పుడు వచ్చేసి ఏ వీడియో కూడా మిస్ కారు. అలాగే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ ఛానల్లో నేను డైలీ డిఎస్సీ పర్పస్ వీడియోస్, ఎప్పటికప్పుడు తాజా న్యూస్, అలాగే డైలీ ఉదయాన్నే న్యూస్ పేపర్స్ సంబంధించిన ఎడ్యుకేషన్ జాబ్ నోటిఫికేషన్ సమాచారం ఇవ్వడం జరుగుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ ఉద్యోగులు శుభవార్త, సింగరేణి కాలేజ్ కంపెనీ లిమిటెడ్ రిక్రూట్మెంట్ అనేది రావడం జరిగింది. అయితే ఇది పురుషులకు మాత్రమే. ఇక్కడ మీరు చూసినట్లయితే మొత్తం 17 పేజెస్తో కూడిన పీడిఎఫ్ అనేది చూడొచ్చు. మీరు మొత్తం బాగా ఎక్స్ప్లెయిన్ అనేది చేయడం జరిగింది. సో ఇక మనకి మాత్రం ఇక్కడ నేను కొంచెం వీడియో అనేది కొంచెంగా చెప్పాలి కాబట్టి మొత్తం అంతా మనకి ఏదైతే అవసరమో అదే మీకు చూపిస్తాను. ఓకేనా? ఇంకా ఫస్ట్ విషయానికి వచ్చినట్లయితే ఏజ్ చూసినట్లయితే ఫ్రెండ్స్ అన్నిటికీ కూడా 18 నుంచి 30 సంవత్సరాలు ఉంటే చాలు. అయితే అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. 5 years అనేది ఎస్సీ ఎస్టీ బీసీ వారికి అంటే మీరు 30 సంవత్సరాలు వచ్చినా సరే పర్వాలేదు అనమాట, అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు వచ్చినట్లయితే 200 ఫ్రెండ్స్. ఎస్సీ ఎస్టీకి అయితే ఏదీ లేదు. ఓకేనా? అప్లికేషన్ ఫీజు అయితే బీసీ ఓసీ అయితే 200 కట్టాల్సి ఉంటుంది. ఓకేనా? ఇంక ఇది ఫ్రెండ్స్, ఇక పోస్టుల విషయానికి వెళ్ళినట్లయితే నేమ్ ఆఫ్ ది పోస్ట్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో మేనేజ్మెంట్ అండ్ ట్రైనింగ్ మైనింగ్లో భాగం. ఇది చూసినట్లయితే బీఈ లేదా బీటెక్ లేదా ఏఎంఈ నందు రెగ్యులర్గా చేసి ఉండాలి. 55% స్కోరింగ్ అనేది ఉండాలి గైస్, రెగ్యులర్లో చేసి ఉండాలి. అదే వేకెన్సీస్ చూసుకున్నట్లయితే 37 ఉన్నాయి గైస్, ఒకసారి చూసుకోండి. ఓకేనా? ఏజ్ అనేది నేను ప్రతిసారి చెప్పను, ఎందుకంటే ఆ ఏజ్ అనేది కరెక్ట్గా స్టార్టింగ్లో చెప్పినట్టు 18 నుంచి 30. అదేవిధంగా మేనేజ్మెంట్ ట్రైనింగ్ చూసినట్లయితే దీని యొక్క వేకెన్సీస్ అనేది 68 ఉన్నాయి. బీఈ లేదా బీటెక్ లేదా ఏఎంఐలో డిగ్రీ చేసి ఉండాలి రెగ్యులర్గా. 55% స్కోరింగ్ ఉంటే చాలా అన్నమాట. ఇంకా బీసీ ఓసీ వరకు అవన్నీ మీరు పీడిఎఫ్ ఫైల్లో క్లియర్గా చూడొచ్చు. అలాగే మేనేజ్మెంట్ అండ్ ట్రైనింగ్ హైడ్రోజియాలజిస్ట్లో వేకెన్సీ అనేది ఒకటే ఉంది. ఎంఎస్సీ టెక్ హైడ్రాలజీ ఆర్ ఎంఎస్సీ అప్లైడ్ జియాలజీ ఆర్ ఎంఎస్సీ జియాలజీలో 60% స్కోరింగ్ అనేది చేసి ఉండాలి. ఓకేనా? వీరి యొక్క స్కోరింగ్స్ అవన్నీ పరిగణలోకి బాగా తీసుకుంటారు. ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి గైస్ హైడ్రాలజీ స్పెసిఫికేషన్స్ హైడ్రాలజీలో. ఇంకా విషయానికి వచ్చినట్టయితే 4th అంశం మేనేజ్మెంట్ అండ్ ట్రైనింగ్ జియోఫిజిసిస్ట్ అనమాట. దీని యొక్క వేకెన్సీ అయితే ఒకటే ఉంది. ఎంఎస్సీ ఎంటెక్ ఇన్ జియోఫిజిక్స్లో 60% స్కోరింగ్ అనేది ఉండాలి. నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ విషయానికి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. అసిస్టెంట్ ఫార్మ్యాన్ ట్రైనీలో మెకానికల్ అనమాట. దీని యొక్క పోస్టులు వేకెన్సీ చూసినట్టయితే 69 ఉన్నాయి. డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్లో స్టేట్ బోర్డ్తో ఏదైనా చేసి ఉంటే పర్వాలేదు అనమాట. అసిస్టెంట్ ఫార్మ్యాన్ అండ్ ట్రైనీ విషయానికి వెళ్ళినట్లయితే 24 పోస్టులు ఉన్నాయి. డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో డిఈలో ఏదైనా ఇన్స్టిట్యూట్లో ఏఐసిటీతో అనుమతి పొందిన దాంతో డిగ్రీ చేసి ఉండాలి. ఓకేనా? అదేవిధంగా 7th పోస్ట్ విషయానికి వెళ్దాం ఫ్రెండ్స్. 7th పోస్ట్ విషయానికి వెళ్ళినట్లయితే ఫిట్టర్ అండ్ ట్రైనీ. దీని యొక్క వేకెన్సీస్ అనేది 288 ఉన్నాయి. క్యాండిడేట్ షుడ్ పాస్ ఎస్ఎస్సి నేషనల్ ట్రేడ్ ఐటీఐ సర్టిఫికేట్. ఐటీఐ అంటే ఎస్ఎస్సితో పాటు ఐటీఐ సర్టిఫికేట్ కూడా ఉండాలి. వేకెన్సీస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఇది మీరు చూసుకోండి. ఎలక్ట్రానిక్ అండ్ ట్రైనీ దీని యొక్క వేకెన్సీస్ 143 ఉన్నాయి. సేమ్ క్వాలిఫికేషన్స్ ఎస్ఎస్సి ఉండాలి, ఐటీఐ కూడా ఉండాలి. అలాగే మొత్తం వేకెన్సీస్ లోకల్ అవన్నీ ఉన్నాయి. ఎవరెవరి క్యాస్ట్కి ఎన్ని కూడా ఇవ్వడం అనేది క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇంకా 9th విషయానికి వెళ్తే టర్నర్ అండ్ మెకానిస్ట్ ట్రైనీ. దీనికి వేకెన్సీస్ 51 ఉన్నాయి గైస్. ఓకేనా? అది పాస్ ఇన్ ఎస్ఎస్ఐ ఉండాలి. సేమ్ ఇది కూడా అలాగే ఉంది. నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. అదేవిధంగా ఎన్సీవీ వీటి ఆఫ్టర్ 1 year ట్రైనింగ్ తీసుకుని ఉండాలని ఇవ్వడం జరిగింది. అది కొంచెం నాకైతే తెలియదు ఆ అంశాల గురించి. అనుభవం ఉన్నవారైతే చూసుకోగలరు. ఓకే. ఇంకా 10వ అంశానికి వెళ్ళినట్లయితే సబ్ ఓవర్సీర్ ట్రైనీ అంటారు. సివిల్లో భాగం ఇది. ఇంకా చూసుకున్నట్లయితే క్యాండిడేట్స్ పాస్ అండ్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. అప్రూవ్డ్ బై ఏఐసిటీ. ఓకే, ఏఐసిటీలో అప్రూవ్ చేసిన దాంట్లో చేసి ఉండాలి. అది చూసుకున్నట్లయితే వేకెన్సీస్ అనేది 35 ఉన్నాయి గైస్. తర్వాత మెల్టర్ అండ్ టీ&ఎస్ గ్రేడ్ బి అనమాట. ఈ యొక్క వేకెన్సీ అని ఒకటే ఉంది. డిప్లొమా ఇన్ మెటలర్జీ ఇంజనీరింగ్ అంట. 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలంట, చూసుకోండి అది. అలాగే మౌల్డెడ్ ట్రైనింగ్ క్యాట్ 1లో చూసినట్టయితే 24 వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్ఎస్సీలో పాస్ అయి ఉండాలి, ఐటీఐ సర్టిఫికేట్ కూడా పొంది ఉండాలని ఇచ్చారు. అది కూడా మీరు గమనించండి. ఓకే. అలాగే మోటార్ మెకానిక్ ట్రైనీలో వేకెన్సీస్ అనేది 8 ఉన్నాయి ఫ్రెండ్స్. పాస్ ఇన్ ఎస్ఎస్సీ అయి ఉండాలి. అలాగే నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ మోటార్ మెకానిక్ ట్రేడ్లో సర్టిఫికేట్ పొంది ఉండాలి. ఓకేనా? సేమ్ అన్నిటికీ ఒకే రకంగా ఏజ్ అనేది ఇవ్వడం జరిగింది, మీరు గమనించవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా పోస్టులు అయితే ఉన్నాయి. ఇంకా అప్లికేషన్స్ ఎప్పటి నుంచి తీసుకుంటున్నారంటే 25/9/2017 మొదటి నుంచి తీసుకోవడం జరుగుతుంది. అదే 10/10/2017 వరకు
తీసుకుంటారంటే ఈ విధంగా. సో అది మీరు కొంచెం జాగ్రత్తగా గమనించుకొని మీరు ఏది క్వాలిఫికేషన్స్ ఉన్నారో ఆ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా మీ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోండి, ఓకేనా. ఇంకా అదే విధంగా చూసుకున్నట్లయితే ఎగ్జామ్ అనేది ఏ విధంగా ఉంటుంది, రిటన్ టెస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. మినిమం క్వాలిఫైయింగ్ స్కోర్ వచ్చినప్పటికీ 40% ఓసీ వారికి, అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ క్యాటరీ సంబంధించింది ఇది. 35% అనేది బీసీ వారికి, 25% అనేది ఎస్టీ వారికి ఉండాలి. అలాగే క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాటరీ సంబంధించింది అయితే 30% ఓసీ కేటగిరీ వారికి, 25% బీసీ వారికి, 15% ఎస్సీ ఎస్టీ వారికి క్వాలిఫైయింగ్ స్కోర్ ఉంటే జాబ్ వచ్చేసే అవకాశాలు ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ పొందగలుగుతారు. థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఎ నైస్ డే.